బొప్పాయి వలన కలిగే బోలెడు లాభాలు అమ్మాయిలు అస్సలు మిస్ కావద్దు. బొప్పాయిలో ఏముంది? తింటే ఏం జరుగుతుంది? చక్కటి ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి చిట్కాగా ఉపయోగించదగిన ఈ పండులోని పోషక విలువలు చూస్తే 1 కేజీ బరువు ఉండే బొప్పాయి నుంచి 120 క్యాలరీలు, 30 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 2 గ్రాముల ప్రోటీన్, 15% విటమిన్ ఏ, 224% విటమిన్ సి, 19% పీచు పదార్థం, 14% మెగ్నీషియం, 14% పొటాషియం, 13% కాపర్, 11% ప్యాంటోథెనిక్ ఆమ్లం, 26% ఫోలెట్ లభిస్తాయి. బొప్పాయిలో ఉండే పీచు, పొటాషియం, విటమిన్లు మన గుండెకు శ్రీరామ రక్షగా నిలుస్తాయి. ఇది శరీరంలో పొటాషియం శాతాన్ని పెంచుతూ సోడియం శాతాన్ని తగ్గించడం వల్ల గుండె వ్యాధుల తీవ్రత తగ్గడమే కాదు, బీపీ కూడా అదుపులో ఉంటుంది. విటమిన్ ఏ, విటమిన్ సి శరీరంలోని కొలెస్ట్రాల్ ఆక్సీకరణ ప్రక్రియకు అడ్డుపడతాయి. అందుకే బొప్పాయి ఎక్కువగా తినేవారిలో కొలెస్ట్రాల్ సమస్య కూడా ఉండదు. విటమిన్ ఏ, విటమిన్ సి మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎప్పుడూ ముందుంటాయి. అందుకే దీన్ని ఎక్కువగా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చెవి ఇన్ఫెక్షన్లు రాకుండా చూడడమే కాక జలుబును నియంత్రించడంలో కూడా బొప్పాయి కీలక పాత్ర వహిస్తుంది. కీళ్ల నొప్పులు, మధుమేహం, ఎముకల సమస్యలతో బాధపడేవారు, పెద్దపేగు క్యాన్సర్ వంటి సమస్యలను బొప్పాయి తగ్గిస్తుంది. బొప్పాయిలో యాంటీఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్లు ఎక్కువగా ఉండడం వల్ల అనేక రకాల క్యాన్సర్లు, నొప్పులు, అలర్జీలు వంటి సమస్యల నుంచి ఇది మనల్ని కాపాడుతుంది. శరీరంలో పేర్కొన్న కొవ్వును తగ్గించడంలో బొప్పాయికి మించింది లేదు. అధిక బరువుతో బాధపడేవారు బొప్పాయిని రోజు తీసుకుంటే తక్కువ క్యాలరీలతో ఎక్కువ పీచు పదార్థం శరీరానికి అందుతుంది. ఇందులోని పపైన్ అనే ఎంజైమ్ జీర్ణ సంబంధిత వ్యాధులను దరిచేరనివ్వదు. పీచు పదార్థాలతో పాటు నీటి శాతం కూడా పుష్కలంగా ఉండడం వల్ల దీంతో తొందరగా బరువు తగ్గడంతో పాటు అలసట, మలబద్ధకం, త్వరగా ఆకలి వేయడం వంటి సమస్యలు ఉండవు. బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉండడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులకు ఇది అద్భుత నివారణగా పనిచేస్తుంది. కాలిన గాయాలపై బొప్పాయి గుజ్జును రాస్తే ఆ గాయం త్వరగా మానిపోతుంది. అందుకే ఈ ఎంజైమ్ని కొన్ని గాయాలు మాన్పే క్రీములలో కూడా ఉపయోగిస్తారు. అదేవిధంగా బొప్పాయిలోని విటమిన్ ఏ కారణంగా సెబమ్ అనే పదార్థం ఉత్పత్తి అవుతుంది. ఇది మన జుట్టును తేమగా ఉంచడంలో ఎంతో తోడ్పడుతుంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.